ఆఫ్టర్ డెలివరీ ఇమ్మీడియట్గా కనుక ఎక్కువ రక్తస్రావం అయితే దాన్ని మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. అంటే ఇమ్మీడియట్గా బేబీ వచ్చాక, మాయ వచ్చాక ఎక్కువ రక్తస్రావం అయితే కనుక దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. అండ్ దట్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్. అండ్ మీ ఆబ్స్ట్రిషన్, అదే మిమ్మల్ని డెలివరీ చేసిన డాక్టర్ డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా చేస్తారు. బట్ ఇదే డెలివరీ అయిన తర్వాత మిమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేశాక కొన్ని రోజులు ఎక్కువగా అవుతుంది అని అనిపిస్తే మాత్రం వెంటనే మీ డాక్టర్కి చెప్పాలి. అండ్ దీనికి గల కారణాలు కొంతమందికి ఇన్ కేస్ ఇఫ్ పీరియడ్స్లో ఎక్కువ అవుతుంది అంటే డెలివరీ టైంలో, అంటే డెలివరీ తర్వాత కూడా కొన్ని రోజులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఇది సెకండరీ పీపీహెచ్, అంటే సెకండరీ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. 24 గంటల తర్వాత కూడా మళ్ళీ ఎక్కువగా బ్లీడింగ్ అవ్వచ్చు. దీనికి గల కారణాలు యూట్రస్ కంట్రాక్ట్ అవ్వకపోవటం, లేదా ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం, లేదా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అవకాశం అవ్వచ్చు.